2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అమెరికాకి బిగ్ షాక్ తగిలింది. ఇరాన్ పైన దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ వాటిని తిప్పికొడుతూ ఇరాన్ కూడా ఇప్పుడు భీకరమైనటువంటి యుద్ధాన్ని కొనసాగిస్తుంది. మొదటగా అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఖమేనీని కూడా హతమొందించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే తాజాగా తొలిసారిగా అగ్రరాజ్యానికి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి అగ్రరాజ్యానికి భారీ నష్టం చేకూరింది. ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్లో తమ దేశానికి చెందినటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి 3 సర్వీస్ మెంబర్స్ అంటే సైనికులు మరణించారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం తాజాగా ఒక ప్రకటన కూడా జారీ చేసేసింది. ప్రస్తుతం అక్కడ మేజర్ కంబాట్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయంటూ కూడా పరిస్థితిని ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయంటూ కూడా అధికారులు అక్కడ తెలపడం జరిగింది. సో మరణించినటువంటి వారి కుటుంబాలకు సమాచారం అందించినటువంటి 24 గంటల తర్వాతే వారి వివరాలను వెల్లడిస్తామంటూ కూడా సైన్యం స్పష్టం చేసింది. మరికొందరు సైనికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని వారికి చికిత్స అందించి తిరిగి విధుల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఇక ఇరాన్ మిలిటరీ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఈ ఆపరేషన్ను ప్రారంభించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఆపరేషన్లోనే ఇరాన్ సుప్రీం ఖమేనీని కూడా హతమొందించినటువంటి పరిస్థితిని చూసాం. ఆ తర్వాత ఇరాన్ కూడా ఈ యొక్క దాడులను అడ్డుకుంటూ మరి భీకరమైనటువంటి దాడులను ఇప్పుడు కొనసాగిస్తుంది. మరొక వైపు అమెరికా యుద్ధనౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారన్నటువంటి వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అమెరికాకు చెందినటువంటి నౌక పైన క్షిపణులతో దాడి చేసింది ఇరాన్ అనేటువంటి వార్త. దీనిపైన కూడా కమాండ్ స్పందించారు. ఇరాన్ క్షిపణులు దరిదాపుల్లో కూడా రాలేదు, ఆ వార్తలు పచ్చి అబద్ధం అంటూ కూడా ఆయన కొట్టిపడేశారు. అబ్రహం లింకన్ నౌక సురక్షితంగా ఉందని ఇరాన్ ముప్పును ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా వరుసగా దాడులు కొనసాగుతున్నటువంటి సందర్భంలో మొదటిసారిగా ఇప్పటివరకు అమెరికా దాడి చేస్తే అవతల ఉన్నటువంటి దేశాలకి నష్టం చేకూరినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ఈ యొక్క యుద్ధంలో అమెరికాకు సంబంధించినటువంటి 3 సైనికులు కూడా హతమైనటువంటి పరిస్థితి నెలకొనడం ఇరాన్ ఏ భీకర స్థాయిలో రిటర్న్ ప్రతిదాడులు చేస్తుందనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. 3 సైనికులు చనిపోయారంటూ ప్రకటించారు అమెరికాకు సంబంధించినటువంటి వారే. వారితో పాటుగా ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొందరు గాయాల పాలయ్యారు. ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఇంకా తమ దాడులను ఉధృతంగా కొనసాగిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక అలాగే ఇజ్రాయెల్ పైన కూడా దాడుల తీవ్రతను పెంచింది. డ్రోన్లు క్షిపణులను విపరీతంగా వాటన్నిటితో యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సుప్రీం లీడర్ ఖమేనీ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినటువంటి తర్వాత ఇరాన్ ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు, సర్వం కోల్పోయాం, ఇక మిగిలిందంతా కూడా ధారపోసి అవతల శత్రువుని ఎంత మేరకు ఇబ్బంది పెట్టాలో అంత మేరకు ఇబ్బంది పెడతాం యుద్ధంలో అంటూ ప్రకటించింది. కాబట్టి ఆ రకమైనటువంటి దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడుల నేపథ్యంలోనే శత్రు దేశాలకు సంబంధించినటువంటి నష్టాన్ని కూడా చెవి చూస్తున్నట్టుగా కనపడుతుంది ఇరాన్. అందులో భాగంగానే ఇప్పుడు 3 అమెరికా సైనికుల మృతి అనే వార్త కూడా సెన్సేషనల్గా మారింది. ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వారు కూడా చాలామంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇరాన్ కొనసాగిస్తున్నటువంటి యుద్ధాన్ని అంటే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఖమేనీ మృతి తర్వాత దాని తీవ్రత మరింత పెంచినటువంటి ఇరాన్ ఇప్పుడు క్షణక్షణం ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతుందనేది ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. అమెరికాకి బిగ్ షాక్ తగిలింది. ఇరాన్ పైన దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ వాటిని తిప్పికొడుతూ ఇరాన్ కూడా ఇప్పుడు భీకరమైనటువంటి యుద్ధాన్ని కొనసాగిస్తుంది. మొదటగా అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఖమేనీని కూడా హతమొందించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే తాజాగా తొలిసారిగా అగ్రరాజ్యానికి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి అగ్రరాజ్యానికి భారీ నష్టం చేకూరింది. ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్లో తమ దేశానికి చెందినటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి 3 సర్వీస్ మెంబర్స్ అంటే సైనికులు మరణించారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం తాజాగా ఒక ప్రకటన కూడా జారీ చేసేసింది. ప్రస్తుతం అక్కడ మేజర్ కంబాట్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయంటూ కూడా పరిస్థితిని ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయంటూ కూడా అధికారులు అక్కడ తెలపడం జరిగింది.
సో మరణించినటువంటి వారి కుటుంబాలకు సమాచారం అందించినటువంటి 24 గంటల తర్వాతే వారి వివరాలను వెల్లడిస్తామంటూ కూడా సైన్యం స్పష్టం చేసింది. మరికొందరు సైనికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, వారికి చికిత్స అందించి తిరిగి విధుల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఇక ఇరాన్ మిలిటరీ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఈ ఆపరేషన్ను ప్రారంభించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఆపరేషన్లోనే ఇరాన్ సుప్రీం ఖమేనీని కూడా హతమొందించినటువంటి పరిస్థితిని చూసాం. ఆ తర్వాత ఇరాన్ కూడా ఈ యొక్క దాడులను అడ్డుకుంటూ మరి భీకరమైనటువంటి దాడులను ఇప్పుడు కొనసాగిస్తుంది. మరొక వైపు అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారన్నటువంటి వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అమెరికాకు చెందినటువంటి నౌక పైన క్షిపణులతో దాడి చేసింది ఇరాన్ అనేటువంటి వార్త. దీనిపైన కూడా కమాండ్ స్పందించారు. ఇరాన్ క్షిపణులు దరిదాపుల్లో కూడా రాలేదు, ఆ వార్తలు పచ్చి అబద్ధం అంటూ కూడా ఆయన కొట్టిపడేశారు. అబ్రహం లింకన్ నౌక సురక్షితంగా ఉందని, ఇరాన్ ముప్పును ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా వరుసగా దాడులు కొనసాగుతున్నటువంటి సందర్భంలో మొదటిసారిగా ఇప్పటివరకు అమెరికా దాడి చేస్తే అవతల ఉన్నటువంటి దేశాలకి నష్టం చేకూరినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ఈ యొక్క యుద్ధంలో అమెరికాకు సంబంధించినటువంటి 3 సైనికులు కూడా హతమైనటువంటి పరిస్థితి నెలకొనడం, ఇరాన్ ఏ భీకర స్థాయిలో రిటర్న్ ప్రతిదాడులు చేస్తుందనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. 3 సైనికులు చనిపోయారంటూ ప్రకటించారు అమెరికాకు సంబంధించినటువంటి వారే. వారితో పాటుగా ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొందరు గాయాల పాలయ్యారు. ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఇంకా తమ దాడులను ఉధృతంగా కొనసాగిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక అలాగే ఇజ్రాయెల్ పైన కూడా దాడుల తీవ్రతను పెంచింది. డ్రోన్లు, క్షిపణులను విపరీతంగా వాటన్నిటితో యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సుప్రీం లీడర్ ఖమేనీ, అయతుల్లా అలీ ఖమేనీ మరణించినటువంటి తర్వాత ఇరాన్ ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు, సర్వం కోల్పోయాం, ఇక మిగిలిందంతా కూడా ధారపోసి అవతల శత్రువుని ఎంత మేరకు ఇబ్బంది పెట్టాలో అంత మేరకు ఇబ్బంది పెడతాం ఈ యుద్ధంలో అంటూ ప్రకటించింది. కాబట్టి ఆ రకమైనటువంటి దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడుల నేపథ్యంలోనే శత్రు దేశాలకు సంబంధించినటువంటి నష్టాన్ని కూడా చెవి చూస్తున్నట్టుగా కనపడుతుంది ఇరాన్. అందులో భాగంగానే ఇప్పుడు 3 అమెరికా సైనికుల మృతి అనే వార్త కూడా సెన్సేషనల్గా మారింది. ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వారు కూడా చాలామంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇరాన్ కొనసాగిస్తున్నటువంటి యుద్ధాన్ని, అంటే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఖమేనీ మృతి తర్వాత దాని తీవ్రత మరింత పెంచినటువంటి ఇరాన్ ఇప్పుడు క్షణక్షణం ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతుందనేది ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.